గుడ్ ఆఫ్టర్నూన్ సుమన్ టీవీ వ్యూవర్స్. తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షులు యువతకి పనికొచ్చే ఆలోచనలు, అవకాశాలు కల్పించాలన్న ఆలోచనలతో ముందుకెళ్తున్న నాయకులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు మనతో ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ అండి. నమస్తే. సో ఇప్పుడు రేపటి నుంచి రాహుల్ గాంధీ ఈజ్ కండక్టింగ్ ఎ క్యాంపెయిన్ ఫ్రమ్ కోటాలో, అలహాబాద్లో, పట్నాలో, ఢిల్లీలో జూలై 14కి ఫినిష్ చేస్తున్నారు. సో ఈ 4 రోజులు ఆయన పర్యటన క్యాంపెయిన్ ఉద్దేశం ఏంటి? యువకులు, విద్యార్థులు దేశానికి భవిష్యత్తు. వాళ్ళు రాత్రింబగలు కష్టపడి నిద్రాహారాలు మాని ప్రిపేర్ అయ్యాక తీరా నీట్ ఎగ్జామ్ రాసే సమయానికి ఆర్ఎస్ఎస్ ప్రభావితమైనటువంటి వ్యక్తులు మెయిన్ స్ట్రీమ్లో చొరబడడం వల్ల చాలా చోట్ల యూనివర్సిటీలకి ఆర్ఎస్ఎస్ భావాజాలు ఉన్నటువంటి వ్యక్తుల్ని వీసీలుగా నియమించడం పట్ల కొంతమందికి అనుకూలమైన వ్యక్తికి లబ్ధి చేకూర్చే కార్యక్రమంలో భాగంగా ఈ పేపర్ లీకేజ్ అనేది జరుగుతూ ఉంది. దేశానికి, దేశ భవిష్యత్తుని తీర్చిదిద్దే యువతరం రేపు ఇంపార్టెంట్ స్థానంలోకి ఎన్నికై ఇంపార్టెంట్ పొజిషన్లో ఈ దేశాన్ని నడిపించాల్సిన యువత కష్టపడి పనిచేస్తే వారికి నిరాశ ఎదురుతవుతా ఉంది. లక్షల మంది విద్యార్థులు కష్టపడి చదివి తీరా ఎగ్జామ్ రాసే సమయానికి పేపర్ లీకేజ్ అనవడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ప్రధానమంత్రి చాలా గొప్పలు చెప్పుకుంటాడు. 12 ఏళ్ళుగా వారు మామూలు ప్రజానికానికి చేసింది ఏమీ లేదు, ఒరగబెట్టింది ఏమీ లేదు. వీళ్ళు నిత్యావసర ధరలు పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఎల్పిజి లాంటి వస్తువుల యొక్క ధరలు ఆకాశాన్ని అంటడం, అసలు సామాన్యుడికి అందుబాటులో ఏ వస్తువు కూడా లేకపోవడం అనేది మోడీ గారి ఫెయిల్యూర్కి నిదర్శనం. వీళ్ళంత గొప్పగా నేను దేశాన్ని నడుపుతున్నానని చెప్పే వ్యక్తి నేతృత్వంలో ఇంత దుర్మార్గంగా పేపర్ లీకేజ్ అవుతే కనీసం ఇంతవరకు నోరెత్తిన పాపన పోలే. ధర్మేంద్ర ప్రధాన్ గారు మంత్రిగా ఉన్నారు, వారిని తీసేయాల్సిన పరిస్థితి వల్ల తక్షణమే రాజీనామా చేయించాల్సింది. ఇంత పెద్ద స్కామ్ జరిగినప్పుడు వారు రాజీనామా చేయించాల్సింది పోయి దాని మీద నోరెత్తకుండా ఉండిపోయినారు. యాక్షన్ లేదు అంటే మా ఇష్టారాజ్యంగా చేస్తాము, ఇది మా దేశం, మా పాలన, మా ఇష్టం అనే విధంగా పోతా ఉంది. ఇది ప్రజాస్వామిక దేశం, ప్రజాస్వామ్యం నమ్ముకున్న దేశం. ఇలాంటి సంఘటనలు అనేది పిల్లల యొక్క భవిష్యత్తును పాడు చేసే కార్యక్రమాల వల్ల వారి మనోభావాలు దెబ్బతింటాయి. వారితో పాటు తల్లిదండ్రులు ఎంతో ఆశలు పెట్టుకొని మా పిల్లలు చదివి పెద్దలు అవుతే మా జీవితాలు బాగుపడతాయన్నటువంటి ఆశలు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రులకు నిరాశ ఎదురైంది, పిల్లల భవిష్యత్తుకి విఘాతం కలిగింది. సో దీన్ని ప్రజలకు తెలియజేయాలి కాబట్టి రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి కోటా పోతా ఉన్నారు. కోటా అంటే ఎడ్యుకేషన్ హబ్. అది కొత్త అంకులతో అక్కడ ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, నీట్కైనా, సిబిఎస్ఈ అయినా ఇట్లాంటి ఉత్తీర్ణులు తీర్చిదిద్దేటటువంటి ఒక సెంటర్ అది. సో కోటా నుంచి కోటా విద్యార్థుల్ని కలిసి అక్కడ వారికి వాస్తవాలు చేసి కొంత మేలుకొల్పి అక్కడ నుంచి పాట్నా, అలహాబాద్, తర్వాత ఢిల్లీ. సో రాహుల్ గాంధీ ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినారు. ఇప్పుడే కాదు, నీట్ పేపర్ లీకేజ్ మొదటి రోజు నుంచి కూడా వారు గొంతెత్తి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఉలుకు లేదు, పలుకు లేదు. మోడీ గారు తప్పు చేసిన ప్రతిసారి మాట్లాడకుండా ఉండి తప్పించుకుంటాడు. మాట్లాడితే నేను బయటకు వస్తాను, నా వాస్తవాలు, నా తప్పిదాలు బయటకు వస్తున్న భయంతో మాట్లాడు. ఇదేం ప్రధానమంత్రి? పత్రికల్ని ఫేస్ చేయడు, దేశాన్ని ఫేస్ చేయడు, దొంగచాటుగా ప్రధానమంత్రిగా ప్రభుత్వాన్ని నడుపుతానంటే ఇది అన్యాయమైనటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ ఇవాళ నీటే కాదు, ఈ దేశంలో జరుగుతున్న ప్రతి తప్పుడు పని మీద గొంతెత్తి చాటుతూ ఉన్నాడు. ఇలా బీజేపీ ప్రభుత్వం అందరినీ బెదిరిస్తుంది, ఒక గాంధీ కుటుంబాన్ని తప్ప. రాహుల్ గాంధీ ఒక్కరే దీన్ని ధీటుగా ఎదుర్కొంటూ ఉన్నాడు. దేశంలో యువత, విద్యార్థులు రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశం విషయంలో వారితో చేయుతగా ఉండాల్సిన అవసరం ఉన్నది. సో ఇప్పుడు పర్టైనింగ్ టు తెలంగాణ, మిస్టర్ రాహుల్ గాంధీ ఆఫెన్ డిస్క్రైబ్స్ యూత్ కాంగ్రెస్కి ఫ్యూచర్ అని. సో ఆయన విజన్ని మీరు తెలంగాణలో ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు? వారే కదా దేశానికి భవిష్యత్తు. ఇవాళ దేశానికి రాహుల్ గాంధీ గారే భవిష్యత్తు. డూ యూ హ్యావ్ అ ప్లాన్? 100%. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారి మీద ఎన్నో ఆశలతో ప్రజలు అధికారం ఇచ్చారు. సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, ఉన్న ఉద్యోగాలు బీకేశాడు. నెహ్రూని మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు తీసుకొచ్చిన ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థల్ని మూసేశారు. ఇలా లాభాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు
ప్రభుత్వ ఆదిరినటువంటి ఇన్స్టిట్యూషన్స్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. అండ్ మన చీఫ్ మినిస్టర్ మిస్టర్ రేవంత్ రెడ్డి గారు కూడా ఆల్మోస్ట్ 194 మోడల్ స్కూల్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. Yes. చాలా ఫండ్ స్పెండ్ చేసి. అంటే ఇది గ్రౌండ్ లెవెల్ వరకు రీచ్ అవుతుందా? డెఫినెట్గా Are we creating any awareness ముఖ్యమంత్రి programs? రేవంత్ రెడ్డి గారు కూడా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మీద ఒక విజన్ ఉంది. అల్టిమేట్గా ఏ రాష్ట్రమైనా పరిపూర్ణంగా అభివృద్ధి అంటే పర్ ఎడ్యుకేషన్. క్యాపిటల్ ఇన్కమ్ పెరగడమే కాదు, పరిపూర్ణ అక్షరాస్యత వచ్చినప్పుడు ట్రూ. ప్రతి వ్యక్తి చదువుకునే స్థాయికి ఎదిగినప్పుడే అది పరిపూర్ణమైనట్టు అభివృద్ధి. ఆ దశగానే ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఒక్కొక్క స్కూల్ మీద 200-300 కోట్లు పెట్టి ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇచ్చి అక్కడ అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీతో పాటు అన్ని శస్త్ర సంకేతంగా హంగులతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఆ స్కూల్స్ ఇస్తూ ఉన్నాం. Correct. దాని అర్థం ఏంటంటే తెలంగాణ ఎడ్యుకేషన్ పరంగా టాప్లో ఉండాలని. ఇవాళ ఎంత చదివినా నైపుణ్యం అనేది ఇంపార్టెంట్. అందుకే స్కిల్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటిసారిగా స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చి ఆనంద్ మహేంద్ర గారు దాన్ని ఛాన్సలర్ చేసి ముందుకు తీసుకెళ్ళి తరుణం. అదేవిధంగా హెల్త్, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా అయితే పేద ప్రజలకి హెల్త్ సౌకర్యాలు ఇచ్చారో ఆ రకంగా ఈ హెల్త్ని ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉన్నాం. సో హెల్త్, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ మీద వారికి ఒక ప్రత్యేక శ్రద్ధ ఉంది. అదేవిధంగా ఫార్మింగ్ సెక్టర్ మీద ఆ దశగా తెలంగాణ ముందుకు పోతూ ఉంది. అండ్ నిన్నగాక మొన్న చూసుకుంటే మన పక్క రాష్ట్రంలో న్యూ సీఎం విజయ్, చీఫ్ మినిస్టర్ విజయ్, హీ హ్యాస్ టేకెన్ న్యూ రిఫార్మ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అంటే ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ అందరూ ఒకటే ఫీజు కలెక్ట్ చేయాలని. నేను రాబోయే రోజుల్లో మనం ఏమన్నా ఇలాంటి నూతన అధ్యాయానికి ఏమన్నా తెరలేపుతున్నామా? ప్రైవేట్ స్కూల్స్ యొక్క ఫీజుల విషయంలో చాలా ఇబ్బంది ఉంది. కొన్ని స్కూల్స్ అయితే అసలు తల్లిదండ్రులు కంటతడి పెట్టుకుంటారు ఫీజులు True. కట్టలేక. నియంత్రణ జరగాలి, ప్రైవేట్ స్కూల్ కూడా ప్రభుత్వ నియంత్రణకు రావాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. రిఫార్మ్స్ ఏమన్నా ఉన్నాయా? దాంట్లో ఇబ్బందులు ఉన్నాయి. ప్రైవేట్ వ్యక్తులుగా అపారమైన ఇన్వెస్ట్మెంట్ పెట్టి ముందుకు వస్తున్నారు. అది ఒక వ్యాపారంలాగా అయిపోయింది. సో దాంట్లో కొంత స్ట్రీమ్లైన్ చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంది. ఆ దశగా అడుగులు కూడా పడుతూ ఉన్నాయి. సో మీరు ఒక కార్యకర్తగా జర్నీ స్టార్ట్ చేసి ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఉన్నారు. అండ్ స్పెషల్లీ వాట్ ఈజ్ మై రీసెర్చ్, యంగ్ స్టూడెంట్స్కి కొత్త కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలనే ఒక ఆలోచనలో ఉన్నారు. కాబట్టి మా సుమన్ టీవీ వ్యూవర్స్కి, తెలంగాణ స్టూడెంట్స్కి మీరు ఏమన్నా మెసేజ్ ఇస్తారా? నేను మీ సుమన్ టీవీ ద్వారా తెలంగాణ ప్రజలకి, ముఖ్యంగా పిల్లల Students కి. భవిష్యత్తు కోరుకున్న తల్లిదండ్రులకి, పిల్లలకి కూడా, ఇప్పుడు కేజ్రీవాల్ మా పార్టీ కాదు, బట్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఢిల్లీలో తీసుకొచ్చిన ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ దేశంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినాయి. కరెక్ట్. సో ముఖ్యమంత్రి గారు మొదట్లో ఆ కార్యాచరణ అక్కడ కేజ్రీవాల్ తీసుకున్న విధానం కూడా పరిశీలించినారు. తెలంగాణ రాష్ట్రం అల్టిమేట్గా ఒక ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ హబ్ ఆల్రెడీ ఉంది. మీరు ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటారు. అవును. ఎడ్యుకేషన్ పరంగా కూడా ఇవాళ ఎడ్యుకేషన్ అంటే మనం కేరళ రాష్ట్రం చెప్పుకుంటాం, అత్యున్నతమైనటువంటి అక్షరాస్యత శాతం ఉందని. కేరళతో పాటు తెలంగాణ కూడా ఒక మంచి ఎడ్యుకేషనల్ స్టేట్ కావాలన్నది ముఖ్యమంత్రి గారి తపన. నేను పిల్లలకి, విద్యార్థులకి ఇచ్చేటటువంటి సలహా, చదవాలి, కష్టపడాలి. నేను చాలా చోట్ల చెప్తా ఉంటాను, పిల్లలు చదువుకుంటే వారి జీవితం కలర్ టీవీ లాంటిది. చాలామంది పిల్లలు ఈ తరానికి బ్లాక్ అండ్ వైట్ పోర్టబుల్ టీవీ గురించి తెలియదు. చిన్న టీవీ బ్లాక్ అండ్ వైట్ కనబడదు. చదువుకోకుంటే బ్లాక్ అండ్ వైట్ టీవీ లాంటి జీవితం, కలర్ఫుల్ టీవీ లాంటి జీవితం కావాలంటే కష్టపడాలి, చదువుకోవాలి. ప్రభుత్వం అపారమైనటువంటి అవకాశాలు మీకు ఇస్తూ ఉంది. అవకాశాలు అందిపుచ్చుకొని మీరు చదువుకుంటే మీ భవిష్యత్తుకి మీరే బాటలు వేసుకుంటారు. తల్లిదండ్రులకు కూడా కొంత కష్టతరం, మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్ పిల్లలకి, ఆ తల్లిదండ్రులకి పిల్లలు చదివించాలంటే కొద్ది అధిక భారం అవుతూ ఉంది. అందుకే ప్రభుత్వ పరంగా ఎడ్యుకేషన్ని స్టాండర్డైజ్ చేస్తూ ఉన్నాం. ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా, కొన్ని సందర్భంలో వాటికంటే కూడా మేటిగా తీర్చిదిద్దే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారం ఈ దశల వారీగా ఎడ్యుకేషన్ స్ట్రీమ్లైన్ చేస్తూ ఉన్నాం. కాబట్టి తల్లిదండ్రులు ఈ అవకాశాలను ఉపయోగించుకోవాలి. పిల్లలు కష్టపడాలి, ఊరికే రాదు. కష్టపడితేనే భవిష్యత్తు మీ చేతుల్లోకి వస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ Thank ఫర్ you. ద Thank టైమ్. you, వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్. ఇలాంటి రిఫార్మ్స్ ఇంకెన్నో రావాలి తెలంగాణలో, స్టూడెంట్స్ బెనిఫిట్ అవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.